కృపాసింహాసనం దగ్గరకు యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము తుయతైరలో ఉన్న సంఘము, 4వ సంఘము. పరిశుద్ధ గ్రంథంలోని 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 సంఘాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు తుయతైరలో ఉన్న సంఘము గురించి మనం ధ్యానం చేద్దాం. వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 27వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు ఒక వాగ్దానముగా, ఒక బహుమానముగా అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క సంఘానికి ప్రకటన 2వ అధ్యాయం 27వ వచనం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 27. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతోనూ వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె గొట్టబడుదురు. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అని తండ్రి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రత్యేకంగా ఆ సంఘానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వాగ్దానం. అదే రీతిగా ఈరోజు సార్వత్రిక సంఘానికి కూడా ఇదే వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతం వరకు మనము ఆయన ప్రేమను కలిగి, ఆయన ప్రేమలో మనం విశ్వాసములో, పరిశుద్ధతలో ఎదుగుదల కలిగి ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఆయన క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు జనుల మీద అధికారం. యేసు ప్రభు వారు 2వసారి భూలోకానికి వచ్చిన తరువాత 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభువుతో కలిసి పరిపాలన చేయడానికి, రాజ్యము చేయడానికి అధికారాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనలోకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకతను పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి 29వ వచనం వరకు ఇక్కడ రాయబడినటువంటి అనేక సత్యాలు ఉన్నాయి. మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి 29 వరకు రాయబడినటువంటి సత్యాల్లో, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పూరిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆమేన్. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ తుయతైర అనేటువంటి సంఘములో, ప్రియమైనటువంటి సంఘమా, అలెగ్జాండర్ ఈ నగరాన్ని క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరంలో దీన్ని నిర్మించాడు. అనేక వర్తక సంఘాలు ఉన్నటువంటి ఈ యొక్క నగరం, ఇది ధనిక నగరం. ఐరోపా ఖండంలో పౌలు ద్వారా మొట్టమొదటిగా మారు మనస్సు పొందినటువంటి స్త్రీ లూదియా ఈ నగరవాసియే. ఈ యొక్క తుయతైరలో ఉన్నటువంటి సంఘములో పౌలు గారు ఈ యొక్క సంఘాన్ని స్థాపించి ఉన్నారు. అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక తప్పు గురించి కూడా, పాపము గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. తుయతైర సంఘానికి హెచ్చరికను కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఆ సంఘములో ఉన్నటువంటి సమస్య, ఆ సంఘములో ఉన్నటువంటి పాపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సంఘములో ఉన్నటువంటిది
యెజబెలు అనేటువంటి కపట ప్రవక్తిని అక్కడ ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. తను ద్వారా ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, జారత్వము చేస్తున్నారు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటూ ఉన్నారు. ఈ విధంగా సంఘములో సమస్య ఉన్నది అని సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో కూడా విగ్రహారాధన, ప్రపంచంలో జారత్వము, ప్రపంచంలో వాక్యమునకు సత్యమునకు వ్యతిరేకమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, సంఘము, స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము చేయవలసినటువంటిది ఏమిటి అంటే, నీవు కలిగి ఉన్న వాటిని నీవు మరచిపోకుండా నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము, వీటన్నిటిలో నీవు వర్ధిల్లాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఇవన్నీ, ఈ యొక్క 5 రకాలైనటువంటి గుణాలు తుయతైర సంఘములో ఉన్నాయి. ఈ గుణాలను బట్టి తండ్రి మెచ్చుకుంటూ ఉన్నాడు. వారి కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు తండ్రి. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు స్థానిక సంఘాన్ని కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, క్రియలు, సత్క్రియల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. సత్క్రియల గురించి పరిశుద్ధాత్ముడు మత్తయి సువార్తలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాడు. మంచి క్రియలు అవి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు, మంచి కార్యాలు, వాటి వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. అంటే అనాథలకి భోజనం పెట్టడం, విధవరాలకు నీ ప్రేమించటం, వారికి వస్త్రాలు ఇవ్వటం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, చెరసాల్లో ఉన్న వారికి భోజనం పెట్టడం, వారిని ఆదుకోవటం, వస్త్రహీనులు కనిపించినప్పుడు వారికి ఆ వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి క్రియలు, సత్క్రియలు. వీటి ద్వారా పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడతారు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ ప్రేమ, నీవు పొందుకున్నటువంటి ప్రేమలో దినదినము వర్ధిల్లాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రోజు దూత ద్వారా పంపించాడు పరిశుద్ధాత్ముడు సమాచారాన్ని. తుయతైర సంఘానికి వర్తమానాన్ని పంపించాడు. నీ ప్రేమ నాకు తెలుసు, నీవు ప్రేమ కలిగిన సంఘము అని తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఈరోజు సంఘములో ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది. ఆ ప్రేమలో అనుదినము వర్ధిల్లాలి అని, ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. 3వదిగా విశ్వాసము. విశ్వాసం నుండి విశ్వాసములోకి మనం ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో యేసు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు, విశ్వాసం నుండి విశ్వాసమునకు మనం ఎదగాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. కృపలో ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు ప్రేమలో ఎదగాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు, ఈరోజు సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సంఘములో కృప నుండి కృపకు, విశ్వాసం నుండి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి అని తెలియచేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు.
ఈ విధంగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. స్థానిక సంఘాన్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అనేక స్థలాల్లో బలపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి ఒక సత్యం. 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం. పీటర్ సెకండ్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 18. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందాలి. కృపలో, జ్ఞానములో, విశ్వాసములో అభివృద్ధి పొందాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పరిచర్య, ఆయన ప్రేమను ప్రకటించటంలో, సువార్తను ప్రకటించటంలో, పరిచర్య చేయటంలో నీవు మెలకుగా ఉండి నీవు ఆతురతతో ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి అందుకు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. సహనము కలిగి ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో, పీటర్ సెకండ్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 14. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పరుడి. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి నీవు నేను జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి నీవు నేను కూడా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడటమే కాకుండా మనతో పాటు అనేక మందిని సిద్ధపరచడానికి మనం ఒక సాధనంగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 21వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. తుయతైరలో ఉన్నటువంటి సంఘము మారు మనస్సు పొందటానికి అవకాశాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. కానీ అది ఇష్టపడటం లేదు. విడిచిపెట్టడానికి, జారత్వము విడిచిపెట్టడానికి, విగ్రహారాధన విడిచిపెట్టడానికి, పాపము విడిచిపెట్టడానికి ఇష్టపడనటువంటి మనస్తత్వము కలిగి ఉన్నది తుయతైర సంఘము. మారు మనసు పొందనల్లదు. మారు మనసు పొందటానికి ఇష్టపడకుండా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితులలోకి వచ్చినది అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే మారు మనసు పొందుము అని తెలియచేస్తూ ఉన్నాడు. నీవు మారు మనసు పొందిన ఎడల నీవు క్షమించబడతావు, కనికరించబడతావు, కృపను పొందుకుంటావు, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే మారు మనస్సు పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. శ్రమలలో నుండి వాళ్ళు బయటికి రావాలి, ఆ యొక్క పాపం నుండి బయటికి రావాలి, మారు మనస్సు పొందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 29వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు, సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 7 సంఘాలకు పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూత ద్వారా సమాచారాన్ని యోహానుకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, దర్శనం ద్వారా బయలుపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ దర్శనాలను,
ఆ యొక్క సంఘాలలో ఉన్న పరిస్థితిని మనం గమనించి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని గమనించి, సత్యమునందు విశ్వాసము ఉంచి, సత్య సంపూర్ణుడకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోచున్నారు. కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి మనం ఒక సాధనాలుగా, ప్రతి ఒక్కరూ కూడా ఒక సాక్షిగా, ఒక సాధనముగా వాడబడుదురుగాక. ఆమేన్. యేసయ్య కృప మనకి సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. కృపగల యేసయ్య నీకు వందనాలు. తుయతైరలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితిని నీవు బయలుపరిచావు, నీకు వందనాలు. ఆ సంఘములో ఉన్నటువంటి జారత్వము, విగ్రహారాధన, అవిధేయత, తిరస్కారమును గురించి హెచ్చరించినందుకు నీకు వందనాలు. ఆ సంఘములోకి నీవు మారు మనసు పొందినట్లయితే నీవు సిద్ధపరిచినటువంటి బహుమానం పొందుకోవటానికి నీవు రెండవసారి వచ్చినప్పుడు యేసయ్య నీతో కలిసి రాజ్యము చేయడానికి జనముల మీద అధికారము ఇస్తానని వాగ్దానం చేశావు. అందును బట్టి నీకు వందనాలు. నీ మాటలను, నీ ప్రేమ గల, సత్యము గల మాటలను వినటానికి, విశ్వసించడానికి, సత్యమును అనుసరించడానికి, సత్యమునకు సాక్షులుగా జీవించడానికి మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి తిరస్కారాన్ని, ప్రతి అవిశ్వాసాన్ని, అనుమానాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న సత్యాన్ని నిత్యమైతులకు తెలియచేయడానికి పరిశుద్ధాత్మను నీవే సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.